Today we are going to learn spoken English. So let me write the title. Spoken English. Okay. I will give you the time to write down the notes. Okay. Listen first of all. ఇంగ్లీష్లో మనకు తెలుసు, తెలుగులో కూడా భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, అట్లానే ఇంగ్లీష్లో కూడా అవే ఉంటాయి. సో మనకు స్కూల్లో నేర్చుకున్నది, కాలేజీలో నేర్చుకున్న ఇంగ్లీష్ మొత్తం మర్చిపో. ఇప్పుడు కొత్తగా మెథడాలజీ సింపుల్ వేలో నేర్చుకుందాం. ఓకే. టెన్స్ అంటే కాలం. ఓకే. వీటిని 12 ఫీలింగ్స్ లెక్క నేర్చుకుంటాం. ఓకే. 12 ఫీలింగ్స్ లెక్క నేర్చుకుంటాం. ఫీలింగ్స్ అంటే ఏంటిది? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడో, అప్పటికి, ఇప్పటి వరకు, ఇలాంటి ఫీలింగ్స్తో నేర్చుకుంటాం. ముందు వస్తాయి. ఓకే. టెన్సెస్ 12 ఫీలింగ్స్. అండ్ వాయిస్లు, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటాయి 2. ఓకే. ఈ 3 నేర్చుకుంటే ఇంగ్లీష్ మొత్తం వచ్చేస్తుంది. నేను చెప్పబోయి టెన్స్, వాయిస్, ఫార్మ్స్ లెక్క. ఓకే. ఇవి లెక్సికల్ వర్బ్స్ అంటాం. లెక్సికల్ వర్బ్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటాయి కదా అవి. ఓకే. ఫార్మ్స్ ఒక 6 ఉంటాయి. అవేంటివో తర్వాత చెప్తా. ఓకే. రైట్ డౌన్. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. టెన్స్. ఓకే. టెన్స్ ఈక్వల్ టు టైం. టైంలన్నీ 3. ఏవేంటి? భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం, అవి 3. ప్లస్ స్టేట్లు 4. 3 నెలల 12. ఓకే. ఇక్కడ చూద్దాం. పాస్ట్. ఓకే. ముందు పాస్ట్ వస్తుంది. ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే. సో ఇవి టైం అంటే 3: పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. స్టేట్లు అంటే ఇప్పుడు వస్తాయి. సింపుల్. ఓకే. కంటిన్యూస్, పర్ఫెక్ట్ సింపుల్. ఓకే. ఇది కొత్తగా పర్ఫెక్ట్ టెన్స్ అనకుండా పర్ఫెక్ట్ సింపుల్ అని నేర్చుకోవాలి. పర్ఫెక్ట్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఓకే. ఇవి 4 స్టేట్లు. 3 × 4. ఓకే. 3 × 4. ఇందులో కూడా సేమ్ ఉంటాయి. సింపుల్. ఓకే. కంటిన్యూస్, you fill it right, you have to write it completely. Perfect simple. Okay. And perfect continuous. And same here also. Simple, continuous, perfect simple and perfect continuous. ఓకే. ఎన్ని మొత్తం? 1 2 3 4 4 4 4 3 12 టెన్సెస్. ఓకే. వీటిని టెన్సెస్ అనే వాళ్ళు ఫీలింగ్స్ అనుకుందాం ఇప్పుడు. ఓకే. పాస్ట్ సింపుల్ అనాలి. పాస్ట్ సింపుల్ టెన్స్ అనద్దు. ఇంకా పాస్ట్ సింపుల్ ఫీలింగ్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సేమ్ మళ్ళీ ప్రెజెంట్ సింపుల్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. మొత్తం చెప్పాలి ఎప్పుడు చెప్పినా. ఓకే. నువ్వు పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఎందులో ఎత్తుకోవాలి మనం? కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ సేమ్ ఇందులో కూడా. రైట్ ఇట్ డౌన్. డన్. నెక్స్ట్
ఓకే, ఫీలింగ్స్ అని చెప్పినా కదా, 5 ఫీలింగ్స్. ఓకే, యాక్చువల్గా 12 ఫీలింగ్స్, కొన్ని సేమ్ ఉంటాయి, కామన్ ఉంటాయి కాబట్టి 5 ఫీలింగ్స్ లెక్క అజ్యూమ్ చేసాం ఇక్కడ. ఫీలింగ్స్ అని 5 ఏంటి అంటే ఇక్కడ చూద్దాం. ఫస్ట్ది అప్పుడు, తెలుగులోనే, ఇంకా మనం మొత్తం నేర్చుకునేది తెలుగులో నేర్చుకొని తెలుగు వచ్చిందంటే ఇంగ్లీష్ వస్తుంది. ఓకే, అప్పుడు. సెకండ్ది మామూలుగా, ఓకే ఓకే, ఇప్పుడు. అండ్ ఫోర్త్ది ఇప్పటి వరకు. ఫిఫ్త్ది అప్పటికే. ఓకే, అప్పుడు అనేటి ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. ఓకే, 4 ఫీలింగ్స్ ఉంటాయి. ఈ 4 ఇందులో చూద్దాం తర్వాత. మామూలుగా అనేది ఒకటే ఉంటుంది, ఇప్పుడు అనేది కూడా ఒకటే ఉంటుంది. ఓకే, ఇప్పటి వరకు 2 ఉంటాయి, 2 ఫీలింగ్స్ ఉంటాయి. అంటే ఈ టెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అన్నాం అనుకో, పాస్ట్ సింపుల్ అయిపోయింది అంటే ఏం తీసుకోవాలి మనం? అప్పుడు తీసుకోవాలి. అలాంటిది అప్పటికే 4 ఉంటాయి. ఓకే, క్లియర్? రైట్ ఇట్ డౌన్. ఓకే, రైట్. ఇప్పుడు ఇలా గుర్తిద్దాం అవి ఏంటి, ఎందుకు అవి. ఓకే, ముందుగా you have to write down the tenses again. Okay, I'm just repeating it here. Okay, నంబరింగ్ ఇచ్చుకుందాం. పాస్ట్లో ఇది 1గా, ఎప్పుడు అడిగినా దీని నంబర్ ఎంత? పాస్ట్ సింపుల్ నంబర్ ఎంత? 1. ఓకే, సారీ. ప్రెజెంట్ సింపుల్ నంబర్ ఎంత? 2. ఫ్యూచర్ సింపుల్ నంబర్ ఎంత? 3. ఓకే, కంటిన్యూస్ 4, పాస్ట్ కంటిన్యూస్ 4, ప్రెజెంట్ కంటిన్యూస్ 5, ఫ్యూచర్ కంటిన్యూస్ 6, పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ 7, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ 8, ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ 9. ఓకే, అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 10, present perfect continuous 11, future perfect continuous 12. ఓకే, 12 టెన్సెస్ వచ్చేసినాయి. సో ఇక్కడ అప్పుడు అనేది ఏ టెన్స్లో వస్తుందో మనం గుర్తిద్దాం. పాస్ట్ సింపుల్ అంటే అప్పుడెప్పుడో మొన్న జరిగిందంటే ఎప్పుడు జరిగింది? ఎప్పుడు అంటే అప్పుడు జరిగింది. సో సింపుల్ అనేది అప్పుడు కిందికి వస్తుంది, పాస్ట్ సింపుల్ అనేది అప్పుడు జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ నంబరింగు ప్లస్ పాస్ట్ సింపుల్ అంటే అప్పుడు, ఇది అప్పుడు ఇక గుర్తుపెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంట్ సింపుల్ అంటే ఐ ఈట్ మ్యాంగో, ఐ గో టు స్కూల్, షీ గోస్ టు స్కూల్. అంటే రోజు జరుగుతుంది అని ఏమంటాం? మామూలుగా జరుగుతూనే ఉంటుంది. ఐ డ్రింక్ టీ, రోజు మామూలుగా జరుగుతుంది. ఓకే, సెకండ్ది మామూలుగా జరుగుతుంది కాబట్టి ప్రెజెంట్ సింపుల్ మామూలుగా. ఓకే, అండ్ ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్లో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఫ్యూచర్లో. మై ఫాదర్ విల్ కమ్ ఇన్ ద నెక్స్ట్ మంత్. ఎప్పుడు వస్తాడు? నెక్స్ట్ మంత్లో వస్తాడు. ఓకే, ఇది కూడా అప్పుడు కిందికి వస్తుంది. రైట్. కంటిన్యూస్ ఎప్పుడు కంటిన్యూస్? ఇది పాస్ట్లో కంటిన్యూస్. ఎప్పుడు జరుగుతుంది? పాస్ట్లో జరుగుతూ ఉంది. ఓకే,
ఎప్పుడు జరుగుతుందో అప్పుడు జరుగుతుంది. ఇది కూడా అప్పుడు కిందికి వస్తుంది. ఓకే, అప్పుడు ఫీలింగ్. ప్రజెంట్ కంటిన్యూస్ ఇప్పుడు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు. రైట్, యువర్ అండర్స్టాండింగ్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఎప్పుడు జరుగుతుంది? అప్పుడు ఎప్పుడో జరుగుతుంది, అప్పట్లో ముందు జరుగుతుంది. దాన్ని ఏమంటాం? అప్పుడు అంటాం. అర్థమవుతుంది కదా? ఎప్పుడు జరుగుతుంది అంటే ఫ్యూచర్లో అప్పుడు జరుగుతుంది. రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. ఇది అప్పుడెప్పుడో జరిగింది, అప్పుడెప్పుడో జరిగిపోయింది అన్నట్టు. జరిగిపోయింది కాబట్టి అప్పటికే. కన్ఫ్యూజ్ కావద్దు, డౌట్ ఉంటే మళ్ళీ క్లియర్ చేసుకుందాం. ఇది అప్పటికే జరిగిపోయింది, అప్పుడెప్పుడికే జరిగిపోయింది అన్నట్టు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అంటే ఐ హ్యావ్ టేకెన్ మీల్స్. అంటే ఎప్పుడు తీసుకున్నావో చెప్పట్లేదు, ఇప్పటి వరకు అయిపోయింది. ఐ హ్యావ్ టేకెన్ మై మీల్స్, ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్. ఇప్పటి వరకు తీసుకున్నా అంటే ఇది ఇప్పటి వరకు. ఇది ఇప్పటి వరకు ఫీలింగ్. ఓకే. అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. ఇది అప్పటికే జరిగింది. ఆడికి ఏంటంటే నేను రైల్వే స్టేషన్కి వెళ్ళే వరకే రైలు వెళ్ళిపోయింది. ఓకే, అది అప్పటికే జరిగింది, అప్పటి వరకే. ఓకే, అప్పటి వరకైనా సేమ్. ఓకే, రైట్, అప్పటికే అయిపోయింది. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది ఒకప్పుడు పాస్ట్లో స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. అప్పటికే స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. ఇది కూడా అప్పటికే. ఓకే. పర్ఫెక్ట్ కంటిన్యూస్. అప్పుడెప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైంది? ప్రజెంట్లో కూడా కంటిన్యూస్ జరుగుతూనే ఉంది. అంటే నేను పని చేయడం మొదలుపెట్టిన మొన్న, ఇంకా పని చేస్తూనే ఉన్నా అంటే ఇప్పటి వరకు పనిచేస్తూనే ఉన్నా. ఓకే. లాస్ట్ ఒక పర్ఫెక్ట్ కంటిన్యూస్ సేమ్. అది ఫ్యూచర్లో జరుగుతుంది, అప్పటికే జరగబోతుంది అన్నట్టు. ఫ్యూచర్లో ఒక టైంలో స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉంది. అంటే ఒక పర్ఫెక్ట్ టైం తీసుకొని, అంటే రేపు స్టార్ట్ అవుతుంది, ఒక 10 రోజులు జరుగుతూనే ఉంది ఇంకా, అంటే అప్పటికి. సో 12 ఫీలింగ్స్, కానీ 5 ఫీలింగ్స్ లెక్క తీసుకొని కామన్గా ఉన్నాయి ఇక. సో మొత్తం మీద 5 ఫీలింగ్స్. ఇవి టెన్సెస్ మొత్తం. ఇవి నంబర్తో సహా బట్టి పడతారా ఏం చేస్తారా నాకు సంబంధం లేదు. రేపు వచ్చి నంబర్ 8 అంటే పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. అదే ఫీలింగ్, ఇప్పటి వరకు ఫీలింగ్. ఓకే, నీకు అర్థమైనా కాకపోయినా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. రాకపోతే ఒక 3-4 టైమ్స్ రాసేయి. ఓకే, ఈ మీదే గుర్తుపెట్టుకున్న సంబంధం లేదు. ఈ టెన్స్లు ప్లస్ ఇవి మొత్తం గుర్తుండాలి. రైట్, రైట్ ఇట్ డౌన్. Okay, we have seen first class of spoken English. So I'm going to give you one more suggestion how to improve your English. Okay, so nowadays internet is going too fast, and the misuse of internet is much in the world, but we are going to use it in a good way. That is Grok AI. Grok AI app is there on App Store, Google Store, Google Play Store. You have to download it, and there are some options like ask, imagine. Such options are there. In that, voice mode is there. Okay, nowadays if you speak English, if you try to speak English, if you speak some mistakes, your friends will laugh. Okay, but here in this app
assistant is there, like Google Assistant. So in normal apps, I mean normal phones, the assistant will answer only the questions. Okay, I mean if we ask a question to assistant, it will give you answers. Here also in the same way assistant is there. So assistant, if we ask anything, let me show you. I'm going to ask. Okay, there are voice also. You can choose one of the male voice or female voice. So I'm going to use era upbeat female voice, a male voice. Okay. Good. Hello Grok, how are you today? I'm brilliant, thanks. Always ready for a chat. How about you? I'm good. I'm going to teach you something today. Are you ready? I'm intrigued. Lay it on me. Okay. So before I'm going to teach you, can you teach me English? Sure. But you seem pretty fluent already. What's Oh. the bit you're stuck on? That's good. That's great. Actually, I have been trying to learn English fluently, but some mistakes I have been doing. So you have to correct it. Happy to help. Just fire away with the sentence or phrase you're unsure about, and I'll fix it gently. Okay, okay. So suggest me, how can I improve my handwriting? Easy. Grab a comfortable pen. Practice writing slowly with even pressure. Comfortable and focus pen. on Comfortable pen means? A pen that feels right in your hand. Not too light, not too heavy. With a grip that doesn't cramp up after 10 minutes. Like a gel one with a rubbery bit, if you're fussy about it. Okay, okay. I'm going to use cello pen point. Is it okay? Fountain pens are lovely. Go for it. Just make sure the nib's smooth and you use good ink so it glides without scratching. Okay. I want to cook a chicken curry. Can you suggest me the process or procedure? Brilliant. Chicken curry's a winner. You'll need chicken pieces, onions, garlic, ginger, spices like turmeric, coriander, and a tin of tomatoes or coconut milk for sauce. Okay. Thanks. Enough. Chop onion. Enough. I have got an idea. Thanks for your suggestions. Anytime. Good luck with that curry. Thank Don't you. burn the onions. Thank you. Good night. Sweet dreams. Good night. So you could see that whatever you talk, even if you talk mistakes in your language, it can speak, it can answer, it can speak good English. By that you can repeat it when you talk to others. That is the benefit of this. Okay, I hope you will try with this app. Thank you. End of today.